నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. అస్సాంలో క్రిస్టియన్ కుకీలు హిందూ విద్యార్థులకు మటన్గా బీఫ్ని అందించి వివాదం సృష్టించారు. గువాహటి సమీపంలోని రాణి ప్రాంతంలో ఉన్న ఒక క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలో హిందూ విద్యార్థులకు మటన్ అని చెబుతూ మాంసం ఇచ్చారు. వాస్తవానికి అది బీఫ్ అని తేలడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసనలకు దిగారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తపరిచారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద భారీగా కూడుకొని హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన ఈ చర్యకు బలమైన వ్యతిరేకత వ్యక్తమైంది. వివాదం సృష్టించిన పాఠశాల అధికారులు ఇలాంటి చర్యలు జరగవద్దని మరియు విద్యార్థుల ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు ప్రారంభించాలని, ఈ అంశాన్ని సమర్థంగా పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన అనేక మంది హిందూ విద్యార్థుల మతం మరియు సాంప్రదాయాలను కాపాడటానికి ఏకం కావటాన్ని సూచిస్తుంది. విద్యార్థి దశ నుండి పిల్లల మనస్సులో ఇలాంటి విషబీజాలు నాటడం తప్పు. దయచేసి ఎదుటివారి సాంప్రదాయాలను గౌరవించడం నేర్పించకపోయినా పర్లేదు, కానీ అవహేళన చేయటం నేర్పించవద్దు. జై హింద్, జై భారత్.